హాయ్ హలో వెల్కమ్ టు EHFG Ministries మీడియా. మీరు ఈ ఛానల్కు ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే వెల్కమ్ టు ద ఛానల్. ఈ ఛానల్లో మేము అన్ని రకాల చర్చ్ మీడియా టూల్స్కు సంబంధించిన వీడియోలు పూర్తిగా తెలుగులో అందిస్తున్నాము. ఏబుల్టన్ లైవ్ ఉపయోగించడం కష్టంగా అనిపిస్తుందా? డోంట్ బీ వరీ. ఈ వీడియోస్లో మీ ఫస్ట్ క్లిప్ ఎలా తయారు చేయాలో స్టెప్ బై స్టెప్గా నేర్చుకుంటారు. ఒక కొత్త ప్రాజెక్ట్ ఎక్కడ మొదలు పెట్టాలి, సెషన్ వ్యూలో ట్రాక్ ఎలా క్రియేట్ చేయాలి, సీన్ అంటే ఏమిటి, క్లిప్ ఎలా ప్లే చేయాలి, స్టాప్ చేయాలి, ఈ వీడియోస్లో మనం తెలుసుకుందాం. ఇది మీకు ఏబుల్టన్ బేసిక్స్ తెలుసుకునే మొదటి ట్యుటోరియల్స్ కాబట్టి ఈ వీడియోను ఎక్కడ మిస్ కాకుండా చివరి వరకు తప్పక చూడండి. ఈరోజు మనం ఏబుల్టన్ లైవ్లో డీటెయిల్ వ్యూ గురించి డీప్గా మనం తెలుసుకుందాం. ప్రీవియస్గా వీడియో మీరు చూడలేకపోతే మీరు ప్రీవియస్ వీడియోస్ ఒకసారి చెక్ చేసినట్లయితే ఏబుల్టన్ లైవ్ని ఎట్లా ఏ సినారియోస్లో మనం యూస్ చేయొచ్చు ప్రీవియస్ వీడియోలో మనం ఈ వీడియోలో మనం చూసినట్లయితే డీటెయిల్ వ్యూ గురించి మనం తెలుసుకుందాం. ఈ సిరీస్ మీకు నచ్చినట్లయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. ఇలాంటి ఇంకా మంచి మంచి వీడియోస్ మన ఛానల్లో ఇంకా రాబోతున్నాయి కాబట్టి సబ్స్క్రైబ్ చేసుకుని మీ కామెంట్స్ కానీ మీరైనా వాల్యుబుల్ ఫీడ్బ్యాక్ అయినా ఇవ్వాలి, సజెషన్స్ అయినా ఇవ్వాలి అనుకుంటే కామెంట్ బాక్స్లో మీరు తెలియచేయండి. అలాగే మన డిస్కార్డ్ సర్వర్లో కూడా మీరు జాయిన్ అయ్యి మీ యొక్క వాల్యుబుల్ ఫీడ్బ్యాక్స్ అండ్ సజెషన్స్ కూడా మాకు మీరు తెలియజేయచ్చు. లెట్స్ గెట్ స్టార్ట్ ఇన్ టు దిస్ వీడియో. ఇప్పుడు ఈ వీడియోలో మనం చూసినట్లయితే డీటెయిల్ వ్యూ అంటే ఏంటో మనం ఇప్పుడు తెలుసుకుందాం. డీటెయిల్ వ్యూ డిఫరెంట్గా రెండు రకాలుగా డీటెయిల్ వ్యూ అన్నది మనకి కనబడుతుంది అనమాట. బేస్డ్ అపాన్ మిడి ఆడియోకి మారిపోతూ ఉంటుంది. మీరు ఇప్పుడు అబ్జర్వ్ చేస్తూ ఉంటే దీన్నే ఏమంటామంటే మనం ఇది డీటెయిల్ వ్యూ అని మనం అంటాం అనమాట. ఈ డీటెయిల్ వ్యూ మనకి మిడి క్లిప్కి వచ్చేటప్పటికి ఒకలా కనబడుతుంది, ఆడియో క్లిప్ వచ్చేసేటప్పటికి ఆప్షన్స్ చేంజ్ అయిపోతుంది. అండ్ డిఫరెంట్గా లుక్ కనబడడం అంటే ఏంటంటే డిఫరెంట్ ఆప్షన్స్ మనకి కొన్ని ఎడిషనల్ ఆప్షన్స్ కనబడతాయి, కొన్ని ఎడిషనల్ ఆప్షన్స్ అనేది రిమూవ్ అయిపోతాయి. మిడీకున్న ఆప్షన్స్ ఏమో ఆడియో కనపడదు, ఆడియోకున్న ఆప్షన్స్ మిడీకి కనపడవు అనమాట కొన్ని. అదే ఏంటి అన్నది మనం చూద్దాం. ఇప్పుడు మిడీకి వచ్చేసేటప్పటికి మీరు డ్రాగ్ అండ్ డ్రాప్ ఇలా కూడా మీరు అప్ అండ్ డౌన్ మీరు చేస్తే మీకు నచ్చినట్టుగా మీకు వ్యూ ఏ రీతిగా కావాలి అనుకుంటే ఆ రీతిగా మీరు అప్ అండ్ డౌన్ మీరు రీఅడ్జస్ట్మెంట్ చేసుకుంటే మీకు కిందున్న ఈ యొక్క వ్యూ అన్నది మీకు చేంజ్ అవుతూ ఉంటుంది అనమాట. ఫస్ట్ థింగ్ మనం చూసినట్లయితే ఇది క్లిప్ యొక్క డీటెయిల్స్ అనమాట. మీరు ఇక్కడ ట్రయాంగిల్ ఉంది కదా, దీన్ని క్లిక్ చేస్తే ఆన్ ఆఫ్ అవుతుంది అనమాట. మీకు ప్రతి దాంట్లో కూడా ఇంతే. దీన్ని మీరు ఇట్లా కూడా మీరు చేయొచ్చు. ఇది క్లిప్ గురించి మనం తెలుసుకున్నట్లయితే క్లిప్ యొక్క లెంత్ అన్నమాట ఇది. ఓకే, ఈ యొక్క క్లిప్ యొక్క లెంత్ ఎంత అన్నది ఇక్కడ మనకి డీటెయిల్గా చెబుతుంది. ఇది లూప్ అనమాట. దీన్ని కనుక మనం తీసేస్తే ఒక్కసారి ప్లే స్టాప్ అయిపోద్ది, రైట్? అది ఇదే కనుక ఇప్పుడు లూప్ పెడితే ఇప్పుడు ఏమవుతుంది అంటే ఓకే, ఇది కంటిన్యూస్గా లూప్ అవుతుంది అనమాట అంటిల్ మనం స్టాప్ చేసేంత వరకు. ఈ క్లిప్ యొక్క పొజిషన్ ఇప్పుడు ఇది ఎక్కడుంది పొజిషన్ అన్నది మనం చెక్ చేయడం కోసం పొజిషన్ స్టార్ట్, పొజిషన్ ఎండ్ అనమాట. ఇది మనం దీని యొక్క లెంత్ ఎంత అని మనం చూసినట్లయితే ఈ యొక్క క్లిప్ యొక్క లెంత్ ఎంత అంటే 1 బార్ యొక్క లెంత్ అనమాట. మీకు 2 బార్స్ కావాలి అంటే ఇక్కడ మనం చేంజ్ చేస్తే ఇక్కడ 2 అని మీరు ప్రెస్ చేసినా 4 అని ప్రెస్ చేసినా ఆ యొక్క క్లిప్ యొక్క లెంత్ అన్నది ఇంక్రీజ్ అవుతుంది అనమాట. దాని యొక్క లెంత్ పెరుగుతూ ఉంటుంది అనమాట. మనకి ఈ 2/4 సాంగే కాబట్టి 1 బార్ లెంత్ సరిపోతుంది మనకి. తర్వాత మనం చూసినట్లయితే ఇక్కడ సిగ్నేచర్ ఉంది. ఇది క్లిప్కి ఒక సిగ్నేచర్ అనమాట. క్లిప్ యొక్క సిగ్నేచర్ ఎంత 2/4. వన్స్ మనం గ్లోబల్గా అప్లై చేసామంటే ఎంటైర్ సెట్ అంతా కూడా ఈ లైవ్ సెట్ అంతా కూడా ఆ గ్లోబల్ టైం సిగ్నేచర్ని ఫాలో అవుతుంది అనమాట. మీరు సడన్గా మీరు 2/4 కాస్త 4/4కి చేంజ్ చేయాలి అని అనుకున్నారంటే అది ఈ క్లిప్స్ అన్నీ కూడా సడన్గా చేంజ్ అవ్వనమాట. అందుకే మీరు స్టార్ట్ చేసేటప్పుడే మీరు ఏం చేయాలి, మీరు ఏ టైం సిగ్నేచర్లో ఈ సాంగ్ వెళ్తుంది అన్నది మీరు ముందుగానే ఐడెంటిఫై చేసుకుని ఆ టైం సిగ్నేచర్ మీరు ముందుగానే పెడితేనే ఈ క్లిప్స్ అన్నీ కూడా ఆ గ్లోబల్ టైం సిగ్నేచర్కి అది ఫాలో అవుతుంది అన్నమాట. తర్వాత ఈ గ్రూవ్ అంటే ఏంటి అంటే ఇది ఎట్లా ప్లే అవ్వాలి అంటే గ్రూవ్ యొక్క ఇది స్వింగ్ అంటే ఏం లేదు. మన ఇప్పుడు కూలర్లో కానీ ఫ్యాన్లో కానీ ఏసీలో కానీ స్వింగ్ ఏ రీతిగా అయితే మూవ్ అవుతుందో
సేమ్ అదే ప్యాటర్న్లో కూడా మనకి రిథమ్స్ అన్నవి ఆ స్వింగ్ ప్యాటర్న్లో ప్లే అవుతాయి అనమాట. దీనికి ఓన్లీ ది స్వింగ్ 16 అన్న ప్యాటర్న్ ఇక్కడ మనం యూజ్ చేస్తున్నాం. దీంట్లో గ్రూవ్లో లాట్ ఆఫ్ గ్రూవ్, అంటే 4/4కి ఒక రకమైన గ్రూవ్. అంటే దీని మీనింగ్ ఏంటి అంటే ఒకసారి బేస్ హై రావాలి, తర్వాత స్నేర్ సౌండ్ లో రావాలి, అలా అది స్వింగ్ అవుతూ ఉంటుంది. రొటేషన్ మోడ్లో జరుగుతున్నప్పుడు మనకి వినేటప్పుడు ఎట్లా ఉంటుంది అంటే ఒక 5.1లా 7.1లా మనకి వినపడుతుంది అనమాట. అది సౌండ్ స్ట్రక్చర్ లాగా అనమాట. అదొక సౌండ్ టెక్నిక్ అనమాట అది కూడా. తర్వాత స్కేల్, అంటే ఇప్పుడు ఇది ఓన్లీ డ్రమ్స్ కాబట్టి డ్రమ్స్కి మేజర్గా మనం స్కేల్స్ యూజ్ చేయం. ఇప్పుడు కీబోర్డ్ మనం యూజ్ చేసేటప్పుడు కీబోర్డ్ గిటార్ నోట్స్ ప్లే చేయాలి అన్నా, కీబోర్డ్ నోట్స్ మనం ప్లే చేయాలి అన్నప్పుడు స్కేల్స్ మనకి చాలా ఇంపార్టెంట్ కదా. అప్పుడు మనం ఈ స్కేల్స్ అన్నవి మనం ఇక్కడ సెట్ చేసుకుంటాం అనమాట. డిఫరెంట్ స్కేల్స్, అలాగే ఈ యొక్క డిఫరెంట్ యొక్క స్కేల్ యొక్క నోట్స్ అనమాట ఇవి. తర్వాత వన్స్ ఇది క్లిప్కి సంబంధించింది, ఇంతవరకు మనం క్లిప్కి సంబంధించింది మనం చూసాం కదా. ఇప్పుడు మనం లాంచ్కి సంబంధించి చూద్దాం. ఈ క్లిప్ అన్నది ఎట్లా లాంచ్ అవ్వాలి అన్నది. ఇక్కడ ఏమీ లాంచ్కి సంబంధించిన మనం యాక్టివిటీ మనం ఏమీ లేదు కాబట్టి ఏది హైలైట్ అయ్యి లేదు. మీరు కనుక డిఫరెంట్గా కొంచెం అడ్వాన్స్ లెవెల్లో మీరు చేయాలి అనుకున్నప్పుడు ఏం చేయొచ్చు అంటే ఫాలో యాక్షన్. ఇది క్లిప్కి యాక్షన్ ఏంటి అని మనం చూసినట్లయితే ఏ రీతిగా ఫాలో అవ్వాలి యాక్షన్, మీరు ఇచ్చే యాక్షన్ ఏంటి అన్నది. మీరు ఇప్పుడు కనుక ఇది క్లిక్ చేస్తే నెక్స్ట్కి వెళ్ళాలా కిందకి వెళ్ళాలి అని మీరు ఇచ్చారనమాట. ఇప్పుడు మీరు ఇది క్లిక్ చేయగానే కిందకి వెళ్ళిపోతుంది ఆటోమేటిక్గా. చూసారా, ఇది యాక్షన్ అన్నమాట. ఇది క్లిప్కి యాక్షన్. ఇక్కడ మీరు సెట్ చేశారనుకోండి ఇదే యాక్షను, కొంచెం సీన్కి ఒక యాక్షన్. ఇది సీన్కి యాక్షను, ఇది క్లిప్కి యాక్షన్ అన్నమాట. ఇది ఇందులో మీరు 2 రకాలుగా మీరు పెట్టుకోవచ్చు. ఇప్పుడు మీరు దీన్ని కానీ ఇటు పెడితే అది ఒక బార్ కంప్లీట్ అవ్వగానే క్లిప్ అన్న స్టాప్ అయిపోయింది. అదే కనుక మీరు యువతల పక్క తీసుకొచ్చారనుకోండి కిందకి వచ్చేసింది. చూసారా, అదనమాట. మీకు ఏ రీతిగా మీకు కావాలి అన్నది మీరు ఇక్కడ మీరు 50-50 కావాలనుకుంటే మీరు 50-50 కూడా మీరు చేయొచ్చు. అది ఇప్పుడు అట్లాగనమాట. ఇప్పుడు ఏమైంది, ఫస్ట్ ఇది ప్లే అయ్యి సెకండ్ క్లిప్కి వెళ్ళి స్టాప్ అయిపోయింది అనమాట. అర్థమైంది కదా. మళ్ళీ మీరు చూడండి ఒకసారి. ఇది ఆల్టర్నేటివ్ మోడ్లో జరుగుతూ ఉంటుంది. మనం పెట్టిన ఇది 50-50 మోడ్ అన్నాం కదా, అంటే ఏబుల్టన్కే మనం చెప్తున్నాం నీకు నచ్చింది నువ్వు చేయమని. మీరు కావాలని మళ్ళీ కూడా చెక్ చేసి చూడండి. ఓకే, అదన్నమాట. చూసారా, అది ఏబుల్టనే అది మనకి ఆటోమేటిక్గా చేస్తుంది అనమాట. ఏబుల్టన్కి మనం 50-50 ఛాన్సెస్ మనం ఏబుల్టన్కి ఇచ్చాం కాబట్టి. లేదు మీరు యూజర్గా ముందే మీరు డిఫైన్ చేసుకోవాలి, అది క్లిక్ చేయగానే నెక్స్ట్ వెళ్ళాలి అంటే మీరు నెక్స్ట్, లేదు స్టాప్ అవ్వాలి అంటే స్టాప్. తర్వాత ఇది వచ్చేసేటప్పటికి లాంచ్ వచ్చేసేటప్పటికి లాంచ్, గేట్, ట్రిగ్గర్ అండ్ రిపీట్. ఇది చాలా ఇంపార్టెంట్ అనమాట. ఈ ఫాలో యాక్షన్ కన్నా అసలైన ఇంపార్టెంట్ టాస్క్. ట్రిగ్గర్ అంటే ఏంటంటే మీరు క్లిక్ చేయగానే ట్రిగ్గర్ అయిపోతుంది, రైట్. అదే కనుక ఇప్పుడు మీరు గేట్ పెట్టారనుకోండి అదనమాట, ఆన్ అయ్యి ఆఫ్ అయిపోతుంది అనమాట. గేట్ అంటే ఏంటంటే మీరు ప్రెస్ చేసి పట్టుకోవాలి. నేను ప్రెస్ చేసి పట్టుకుంటున్నాను, మీరు వదిలేసారంటే ఆటోమేటిక్గా ఆగిపోద్ది అనమాట గేట్. తర్వాత టాగిల్, ఇది టాగిల్ మోడ్ అనమాట. అంటే మీరు దాన్నే ప్లే బటన్నే మీరు ప్రెస్ చేయాలి, మళ్ళీ అదే ప్లే బటన్ మీరు ప్రెస్ చేస్తే స్టాప్ అవుతుంది అనమాట. ఆన్ అండ్ ఆఫ్ టాగిల్ స్విచ్ లాంటిది అనమాట అది టాగిల్ మోడ్ అంటే. ఇది రిపీట్ మోడ్. ఇది ఈ రిపీట్ మోడ్కి ట్రిగ్గర్ మోడ్కి పెద్ద డిఫరెన్స్ ఏమి ఉండదు, కానీ అది ఎప్పుడు మనకి యూజ్ అవుతుంది అంటే కీబోర్డ్ నోట్స్ మనం ప్లే చేసినప్పుడు, గిటార్ నోట్స్ మనం ప్లే చేసేటప్పుడు ఈ రిపీట్ మోడ్ మనకి యూజ్ అవుతుంది అనమాట. అలాగే టాగిల్ మోడ్ కూడా వీటికి మనకి ఎక్కువగా యూజ్ అవుతుంది. టాగిల్ కానీ గేట్ కానీ మనం యూజ్ చేసిన ఎప్పుడు అంటే గిటార్ నోట్స్ మనం ప్లే చేసినప్పుడు, లేకపోతే కీబోర్డ్లో వెనకాల ప్యాడ్స్ కానీ స్ట్రింగ్స్ కానీ క్వైర్ కానీ మనం యూజ్ చేస్తున్నప్పుడు అలాంటి క్లిప్స్కి మనం ఈ లాంచ్ ఫ్యూచర్ అన్నది మనం యూజ్ చేస్తాం అనమాట. ఇది వచ్చేసేటప్పుడు లెగాటో మనం చూసినట్లయితే ఇది ఎట్లా ఉంటుంది అంటే స్మూత్గా 1 క్లిప్ నుంచి సెకండ్ క్లిప్కి చేంజ్ అయ్యేటప్పుడు
లెగాటో మోడ్ మనం యూస్ చేస్తాం. అంటే కొన్ని కాంప్లెక్స్ టైమ్ సిగ్నేచర్స్ ఉన్నప్పుడు మనం యూస్ చేయొచ్చు. 2/4 టైమ్ సిగ్నేచర్ అన్నది ఆబ్వియస్లీ స్మూత్ గానే చేంజ్ అయిపోతుంది. లైక్ అండ్ 6/8 కానీ 7/8 కానీ ఇలాంటి కాంప్లెక్స్ టైమ్ సిగ్నేచర్స్ ఉండేటప్పుడు ఆ టైం అన్నది మనకి యాక్యురేట్గా ఉండాలన్నమాట. అలాంటి కొన్ని కాంప్లెక్స్ సినారియోస్లో మనం లెగాటో అన్నది మనం యూస్ చేసినట్లయితే జస్ట్ ఎనేబుల్ చేస్తే అప్పుడు ఏంటంటే స్మూత్గా 1 క్లిప్ నుంచి సెకండ్ క్లిప్కి స్మూత్ ఫేడ్ అయ్యి క్లిప్ అన్నది చేంజ్ అవుతుంది అనమాట. క్లిప్పే కానీ ఎంటైర్ సీనే కానీ చేంజ్ అవుతుంది. ఇప్పుడు ఇది క్వాంటైజేషన్ ఏ రీతిగా ఉండాలి అని అడుగుతుంది. మనం జస్ట్ క్వాంటైజేషన్ వచ్చేసి గ్లోబల్గా ఇచ్చేసాం. ఇక్కడ చూసారు కదా, ఇదే క్వాంటైజేషన్ అంటే. ఎన్ని బార్స్ మనం సెట్ చేస్తే 1 బార్కి మనం సెట్ చేసాం కాబట్టి ద సేమ్ క్వాంటైజేషన్ ఇట్ విల్ అప్లై అన్నమాట. తర్వాత ఈ బ్యాంక్ ఇవి అంటే ఇది సబ్ ప్రోగ్రామ్, సబ్ బ్యాంక్ అనమాట. లేకపోతే ఇది ప్రోగ్రామ్. ఇవి మీకు ఎప్పుడు యూజ్ అవుతుంది అంటే ఇది జస్ట్ ఏ డ్రమ్ ట్రాక్ కాబట్టి మీకు అంత యూజ్ రాకపోవచ్చు. ఇది ఎప్పుడంటే మనం ఇప్పుడు చాలామందికి ఐడియా ఉంటుంది, మెయిన్ స్టేజ్ యూజ్ చేస్తారు చాలామంది కీబోర్డిస్ట్, చాలామంది మెయిన్ స్టేజ్ యూజ్ చేసే వాళ్ళకి నేను ఇది సెక్షన్ వాళ్ళకి ఈజీగా అర్థమవుతుంది. బ్యాంక్ అంటే ఏంటంటే ఒక 4-5 సౌండ్స్ని లైక్ అండ్ స్ట్రింగ్స్, వియానా, ఫ్లూట్, తర్వాత గిటార్, వయలిన్, సితార్ ఇలాంటి బంచ్ ఆఫ్ 4-5 ప్రోగ్రామ్స్ ఉన్నప్పుడు లేకపోతే ఈ స్టైల్స్ ఉన్నప్పుడు ఈ 4 కలిపి ఒక బ్యాంక్ అనమాట. లేదంటే ఒక సాంగ్ సంబంధించి 5, 6, 7 ట్యూన్స్ అన్ని కలిపి ఒక బ్యాంక్ కింద చేసి దాన్ని అంటే మళ్ళీ ప్రోగ్రామ్ కింద అసైన్ చేస్తారు. ఇప్పుడు స్ట్రింగ్స్ ఒక ప్రోగ్రామ్ నెంబర్ 1, తర్వాత క్వైర్ వచ్చి ప్రోగ్రామ్ నెంబర్ 2, తర్వాత సితార్ వచ్చి 3, అట్లా డిఫరెంట్ ప్రోగ్రామ్స్ కింద సెట్ చేసి మనం దాన్ని సెలెక్ట్ చేస్తే ఆటోమేటిక్గా ఆ ప్రోగ్రామ్ నెంబర్ బట్టి అది చేంజ్ అవుతుంది అనమాట. ఇది జస్ట్ డ్రమ్ ట్రాకే కాబట్టి డ్రమ్సే మనం ప్లే చేస్తున్నాం కాబట్టి ఆ ప్రోగ్రామ్ అన్నది మనకి ఈ 3 సెక్షన్స్ మనకి యూజ్ ఉండదు అనమాట. నేను సపరేట్గా మెయిన్ స్టేజ్ వీడియో నేను చేసేటప్పుడు అప్పుడు కంపారిజన్ వీడియో మనం చేయొచ్చు, ఏబుల్టన్ లైవ్ విత్ మెయిన్ స్టేజ్ అన్నది. అప్పుడు నేను మీకు ఇది ఏంటి అన్నది అప్పుడు మీకు అర్థమవుతుంది అనమాట. అండ్ నెక్స్ట్ పిచ్ అండ్ టైం కంట్రోల్. ఇప్పుడు ఈ పిచ్ అండ్ టైం కంట్రోల్కి వచ్చేసేటప్పటికి ఏంటి అంటే ట్యూన్ని ఎట్లా చేంజ్ చేయాలి అన్నది ఈ సెక్షన్ అన్నమాట. దీన్ని మనం డౌన్ చేస్తే యొక్క సౌండ్ అన్నది బేసియర్గా రావడం, దాని కనుక ఈ స్ట్రెచ్ని కనుక మనం పెంచితే బేస్ కానీ పెరగడం. ఇది మిడి క్లిప్ కాబట్టి ఇది ఎట్లా ఉంటుందంటే టైంని మనం పెంచుతున్నట్టుగా ఉంటుంది. మీరు కావాలంటే చెక్ చేసి చూడండి. అదిగోండి, సెలెక్ట్ చేసిన దాని యొక్క టైం అన్నది పెరుగుతూ ఉంటుంది అన్నమాట. రైట్, అట్లాగా దీన్ని మీరు ఎట్లా మీరు చేసేదానికంటే దీన్ని మల్టిప్లై చేయడం, బై డివైడ్ చేయడం ఇట్లాగనమాట. ఇప్పుడు నేను మల్టిప్లై చేస్తే ఇప్పుడు ఎంతకి వెళ్ళింది చూసారా, దాన్ని డివైడ్ చేస్తే యాజ్ ఇట్ ఈస్ ఒరిజినల్ పొజిషన్కి వచ్చిందనమాట. ఇది కూడా ఇందాక నేను చెప్పాను కదా, లెగాటో మోడ్. హ్యూమనైజ్ అంటే మనం క్లిక్ చేస్తే అది ఎగ్జాక్ట్గా ఒక హ్యూమన్ ఎట్లా మనం ప్లే చేస్తారో ఇది అడ్జస్ట్ చేస్తుంది అనమాట. ఇది యొక్క మిడి నోట్స్ని అడ్జస్ట్ చేస్తుంది. తర్వాత ఈ రివర్స్ అన్నది మనం ప్రెస్ చేస్తే ఏమవుతుందంటే క్లిప్ మొత్తం రివర్స్లో వస్తుంది అనమాట. మీరు చూడండి, క్లిప్ మొత్తం రివర్స్కి అయిపోతుంది. ఓకే, నేను అలాంటివి ఏమీ చేయట్లేదు, యాజ్ ఇట్ ఈస్ ఒరిజినల్ గురించి. లెగాటోకి వచ్చేసేటప్పటికి మీరు క్లిక్ చేస్తే లెగాటో మోడ్ అంటే అది స్మూత్గా ట్రాన్సాక్షన్ అవ్వాలి కదా, అందుకే అది లెంత్ అన్నది పెరిగినప్పుడే మనకి స్మూత్గా ట్రాన్సాక్షన్ అన్నది జరుగుతుంది, అదనమాట. తర్వాత ఇది ట్రాన్స్ఫార్మ్, ఇది క్వాంటైజేషన్కి సంబంధించింది. అసలు క్వాంటైజేషన్ అంటే ఏంటి అన్న చాలామందికి డౌట్ అనమాట. చాలామందికి ఇక్కడే స్టక్ అయిపోతూ ఉంటారు. క్వాంటైజేషన్ అంటే చాలా సింపుల్, మన యొక్క బీట్ ఆన్ టైంలో పడితేనే ఆ రిథమ్ అన్నది పెర్ఫెక్ట్గా ఉంటుంది. పెర్ఫెక్ట్గా సింక్ అవ్వడానికే మన క్వాంటైజేషన్ అన్నది మనం యూజ్ చేస్తాం. దాన్ని టైమింగ్ అంటాం కదా. ఇప్పుడు నేను మీకు అర్థమయ్యేలా చెప్పాలి అంటే ఇది అనమాట. ఆ క్లిక్ ట్రాక్ మీకు వినపడుతుంది కదా, 1 2 1 2 1 2 అని మనం ఏదైతే మనం ప్లే చేస్తామో ఆ ప్లే చేసిన ప్రతి ఒక్క నోట్ అన్నది ఆన్ టైమింగ్లో మనకి ఆ బీట్ అన్నది మనకి పడాలన్నమాట. ఆ బీట్ మనకి ఆన్ టైంలో పడకుండా ఆఫ్ టైంలో పడింది అనుకోండి, పాట యొక్క స్టైల్ మారిపోద్ది, మనం పాటను కూడా మనం పాడలేమన్నమాట. అందుకోసమనే ఏంటి అంటే ఇక్కడ క్వాంటైజేషన్ అన్నది మనకు వస్తుంది. మీరు కనుక మీరు చూడండి, నేను ఇది హ్యాండ్ క్లిప్ కదా, ఇప్పుడు మీరు ఒకసారి జస్ట్ దీన్ని అబ్జర్వ్ చేద్దాం. ఇప్పుడు నేను ఏం చేస్తానంటే ఆఫ్ టైంకి తీసుకెళ్తాను. అప్పుడు మీరు చూడండి మొత్తం దాని యొక్క టైం మొత్తం సిగ్నేచర్ మొత్తం మారిపోయింది కదా. ఇప్పుడు మీరు చూడండి,
రైట్? అట్లాగనమాట. ఆ టైమ్ సిగ్నేచర్ అన్నది పర్ఫెక్ట్‌గా రావడానికి 2/4కి ఒక టైమ్ సిగ్నేచర్ ఉంది. అందుకే దాన్ని 2/4 అని అన్నారు దాన్ని. ఆ టైమ్ సిగ్నేచర్‌లో మనం ప్లే చేయకపోతే మనకేమైపోతదంటే ఆఫ్ బీట్ అవ్వడం గానీ, లేకపోతే మన టైమ్ అన్నది ఫెయిల్యూర్ అవ్వడం గానీ, ఇప్పుడు మీరు చూసారు కదా! అటుకి ఇటుకి ఇటుకి మారుస్తుంటుంటేనే దాని బీట్ యొక్క స్టైల్ అన్నది మారిపోతుంది. కాబట్టి అది పర్ఫెక్ట్‌గా మనకి రావాలి అంటేనే మనం ఏం చేయాలి అంటే ఈ క్వాంటైజేషన్ అన్నది మనం ఎనేబుల్ చేయాలన్నమాట. ఈ క్వాంటైజేషన్‌లో మనం చూసినట్లయితే 1/4 అని, 1/8 అని, 1/16, 1/30, 1/32 అన్నది ఉంటది. ఇదేంటంటే ఇక్కడ మనం చూసినట్లయితే ఇది క్లిక్ చేసేటప్పుడు ఇక్కడ క్లిప్ యొక్క గ్రిడ్ అన్నది చేంజ్ అయిపోతూ ఉంటది. మీరు ఇక్కడ చెక్ చేస్తే ఈ గ్రిడ్ అన్నది మీకు చేంజ్ అవ్వదు. ఇక్కడ కూడా మీరు సేమ్ అదే సెట్టింగ్స్ మీరు చేంజ్ చేయొచ్చు. కాబట్టి ఇక్కడ గ్రిడ్ ఇంకా లైన్స్ అన్నది ఇక్కడ యాడ్ అవుతూ ఉంటుంది. మీరు కావాలంటే మీరు ఇక్కడ కూడా చెక్ చేయండి. లైన్స్ చూసారా తగ్గిపోయింది. ఇప్పుడు లైన్స్ అనేవి పెరిగినాయి చూసారా? అట్లాగే ఇదేంటంటే క్వాంటైజేషన్. అప్పుడు మీరు ఈజీగా ఏం చేయొచ్చు అంటే ఈ యొక్క మిడి క్లిప్ని లేదా మిడి నోట్ని మనం ఈజీగా మనం ప్లేస్ చేయడానికి ఉంటుంది అనమాట. అంటే ఇప్పుడు పెన్సిల్ తీసుకుంటే మీరు ఎక్కడ ప్లేస్ చేయాలి ఇప్పుడు చూడండి, అదనమాట. ఇంకా ప్రిసైజ్గా మీరు ప్లే చేయడానికి ఉంటుంది చూసారా, అదనమాట. ఇప్పుడు 16th నేను తీసుకున్నాను అనుకోండి, చూసారా అది. ఇది అట్లా ఇది 16లో నేను పెడుతున్నా. ఇప్పుడు 32లో మీరు చూస్తే ఇంకా షార్టర్ క్లిప్ పెట్టచ్చు అనమాట. మీరు చూడండి అట్లా. అప్పుడు మీకు ఏంటంటే 2/4 కాబట్టి పర్లేదు, మనకి ఈజీగా మనం ప్లేస్ చేయొచ్చు. అదే కనుక మీకు సిగ్నేచర్ మారీగోల్డ్ది అదే 3/4 కానీ 4/4 కానీ 6/8 కానీ 7/8 కానీ ఇలాంటివి వచ్చినప్పుడు 7/12 కానీ ఇలాంటి టైమ్ సిగ్నేచర్స్ మీకు వచ్చినప్పుడు ఏమవుతుందంటే కాంప్లెక్సిటీ పెరుగుతూ ఉన్నప్పుడు ఈ గ్రిడ్ అన్నది అంత షార్టర్ ఫామ్లో ఉంటే మనం ఈజీగా నోట్స్ని మనం ప్లేస్ చేయగలుగుతాం అన్నమాట. అందుకు ఈ క్వాంటైజేషన్ అన్నది మనకి చాలా ఇంపార్టెంట్. అందుకే క్వాంటైజేషన్ అన్నది మనకి తెలియాలి. అందుకే చాలామంది ఏమంటారంటే టెంపోలో మనం సెట్ చేయాలి. ఆ టైమ్ సిగ్నేచర్కి మనం ఏం చేయాలంటే ముందు ఆ అవగాహన మనం రావాలన్నమాట. ఏ రీతిగా వెళ్తుంది, దాని యొక్క స్పీడ్ ఏ రీతిగా ఉంది, ఇవి మనకి తెలిస్తే మనం ఈజీగా క్లిప్లో మనం మిడి నోట్స్ కానీ ఈ మిడి క్లిప్కి మిడి నోట్స్ మనం యాడ్ చేయగలుగుతాం అన్నమాట. ఈ రీతిగా మనం మిడి నోట్స్ని క్రియేట్ చేయొచ్చు అన్నమాట. ఈవెన్ ఆడియోకి వచ్చేసేటప్పటికి కూడా సేమ్ హై ఎండ్ ఫ్యూచర్స్ ఏమి ఉండవు కానీ సేమ్ యాజ్ ఇట్ ఈస్ క్లిప్కి సంబంధించిన లెంత్, తర్వాత లాంచ్, తర్వాత ఏంటంటే ఆడియోకి సంబంధించిన వాల్యూమ్ ఇంక్రీజ్ డిక్రీజ్ చేయడానికి, సేమ్ బీపీఎం దాని యొక్క టెంపోని మనం సెట్ చేయడానికి, ఆడియో ట్రాక్ని రివర్స్ చేయడానికి ఇవే మనకి కనబడతాయి. తర్వాత ఈ ట్రాన్స్ఫార్మ్ వచ్చేసేటప్పుడు ఇది కామన్ అనమాట, గ్రిడ్ మోడ్. ఈ రీతిగా మనకి ఆడియోకి మిడీకి ఈ డివైస్ వ్యూ అన్నది మనకి యూజ్ అవుతుంది అనమాట. ఐ హోప్ యూ లైక్ దిస్ వీడియో. మీకు కానీ ఏమైనా డౌట్స్ కానీ, మీకు క్వరీస్ కానీ, మీకు ఏమైనా సజెషన్స్ కానీ, మీరు ఫీడ్బ్యాక్ కానీ ఏమైనా ఇవ్వాలి అనుకుంటే మీరు కామెంట్ సెక్షన్లో మీరు కామెంట్ చేయండి. అలాగే మా యొక్క డిస్కార్డ్ సర్వర్లో కూడా మీరు జాయిన్ కండి. అలాగే మా మెయిల్కి కూడా మీరు మెయిల్ చేయండి. ఐ హోప్ యూ లైక్ దిస్ వీడియో అండ్ ఎంజాయ్ ఇట్. ఈ వీడియోని తప్పకుండా లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ మనం నెక్స్ట్ టాపిక్ గురించి మనం తెలుసుకుందాం. అంతవరకు సెలవు. Bye-bye. God bless you.